ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని సృజించిన దేవుడు మన ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వత కాలముండు ప్రేమ. మనము పుట్టినది మొదలుకొని చనిపోయే అంతవరకు ఎంతోమంది మనలను ప్రేమిస్తారు. కానీ కొంతమంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే మధ్యలో మనల్ని ద్వేషిస్తారు. అంతము వరకు ఎవ్వరూ మనతో ఉండరు. ఏ ప్రేమ మనతో ఉండదు. కానీ మన దేవుడు, మనలను ప్రేమిస్తున్న దేవుడు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా మన ఎడల తన ప్రేమను చూపిస్తాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు, తల వెంట్రుకలు నెరయి వరకు కాపాడేవాడు. ఆయనే మనలను కలుగచేశాడు. సదాకాలము కూడా ఆయన మనతోనే ఉంటాడు. ప్రేమకు నిర్వచనమే ఆయన. ప్రేమకు అర్థమే యేసుక్రీస్తు వారి ప్రేమ. మరి దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది, మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మనలను ప్రేమించి మన కొరకు ప్రాణమిచ్చాడండి. ఇహలోకములో మంచి వాళ్ళనే ప్రేమిస్తారు, కానీ మనం చెడ్డవాళ్ళం అని తెలిసినా కూడా, అవిధేయులం అని తెలిసినా కూడా, అర్హత లేనివారం అని తెలిసినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనలాగా ఎవ్వరూ కూడా మనల్ని ప్రేమించలేరు. ఆయన మనలను ప్రేమించడమే కాకుండా ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం ఇలా ఉన్నాం. ఇలా మరి యొక్క గృహములను కట్టుకొని ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే, చక్కగా పనులు చేసుకుంటున్నామంటే, ఇలాగా ఉన్నామంటే కేవలము తన యొక్క కృప మాత్రమే. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ప్రేమించి ఆశీర్వదించాడు కదండి. మరి వారిని ఆశీర్వదించింది ఆయనే. అందుకే కీర్తనాకారుడు సెలవిస్తూ అంటున్నాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల కలవారినందరినీ కూడా ఆయనంట ఆశీర్వదిస్తాడంట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనల్ని ప్రేమించి ఆశీర్వదించటమే కాదండి, అభివృద్ధి చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇస్సాకును గనక మనం గమనించినట్లయితే, మరొకసారి ఆ ప్రాంతం అంతా కూడా కరువు వచ్చింది. ఆ కరువు ప్రాంతంలో కూడా ఇస్సాకంట పంట వేసి నూరంతల ఆశీర్వాదాన్ని, నూరంతల దీవెనలను పొందుకున్నాడు. అంతేకాకుండా అతడు గొప్పవాడై అభివృద్ధి పొందాడు అని చెప్పి లేఖన భాగంలో మాటలు రాయబడి ఉన్నాయి. భయంకరమైన కరువులో కూడా దేవుడు అభివృద్ధి పొందించాడు. కాబట్టి ఆయన ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించటమే కాకుండా అంట ఇంకా దీవిస్తాడు కూడా అంట. మరి యోబు గురించి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, యెహోవా అతని చేతి పనిని దీవించుట చేత దేశంలోనే అతని ఆస్తి గొప్పగా ఉందంట. ఆ దేశంలోనే యోబంత ధనవంతులు కూడా ఎవ్వరు కూడా లేరంటండి. అంతలా దేవుడు యోబు చేసే ప్రతి ఒక్క పనిని కూడా దీవించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చేస్తున్న పనులను, వ్యాపారాలను, ఉద్యోగాలను, చదువులను, ప్రతి ప్రయత్నాలన్నిటిలో కూడా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన దీవిస్తే విస్తారమైనటువంటి ఆశీర్వాదములను మనం పొందుకుంటాం. ఇన్ని కూడా మన జీవితంలో జరగాలి అంటే మనం ఆయన యొక్క విధులను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారి పట్ల ఆయన తన యొక్క ప్రేమను చూపిస్తాడు. ప్రేమను చూపించటమే కాదండి, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. చేస్తున్న పనులంతటిని కూడా దీవించి తన యొక్క అపరమైన ప్రేమను, తన యొక్క కృపను మన ఎడల కురిపిస్తాడు. కాబట్టి ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన మార్గంలో నడవటానికి తీర్మానం చేసుకొని ఆయన యొక్క ప్రేమను, ఆశీర్వాదాలను, దీవెనలను పొందుకునేవారుగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడా, అత్యున్నత కృప కలిగిన మా తండ్రి, ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును అన్న లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అవును నా తండ్రి, విడవక మా ఎడల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, విడవక మా ఎడల మీరు చూపిస్తున్నటువంటి కృపలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, బిడ్డల ప్రార్థన అవసరతలు తెలియచేసి ఉన్నారు. వారందరి గురించి కూడా మేము అనుదినము ప్రార్థిస్తుండగా
సాక్షులుగా, వారి పట్ల నూతన కార్యములను, వారి పట్ల బలమైన కార్యములను మీరు జరిగించి నీ కృపతో నింపి అభిషేకించి గొప్ప సాక్షులుగా మీరు వాడుకొని కుటుంబాల్లో సఖ్యతను, సమాధానమును, మంచి ఆరోగ్యములను, నెమ్మదిని అనుగ్రహించి నీ కృపతో నింపమని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించునుగాక.